నమస్తే ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నాగుల పంచమి వస్తోంది. అయితే 2 సార్లు నాగుల చవితి, నాగుల పంచమి 2 కూడా ఉన్నాయి. అయితే కొంతమంది నాగుల చవితి ఆచరిస్తూ ఉంటారు, కొంతమంది నాగుల పంచమి ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటికి తేడా ఏంటి? ఎవరు ఎప్పుడు చేయాలి అనేది ఏమన్నా పర్టికులర్గా ఉందా? అండ్ చేసుకోవాల్సిన విధి విధానాలు ఏంటి అనేది తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా నాగుల పంచమి అనేది ప్రత్యేకంగా మనకు చెప్పబడింది శ్రావణ మాసంలో. మరి చతుర్థికి ఉపవాసం ఉండి చెయ్యాలి పంచమీ వ్రతం అనేటువంటిది ఇక్కడ. అంటే ఈ పంచమీ వ్రతానికి ఉన్న విశేషం ఏంటంటే, మహాభారతంలో జనమేజయ మహారాజు చేసేటువంటి సర్పయాగానికి లోనై సర్పాలన్నీ కూడా దహించుకొని పోయే సమయంలో ఆ శాపము రాబోయేటువంటి యుగం వారికి అందరికీ కూడా తగులుతుందని చెప్పి బ్రాహ్మణ క్షత్రియాదులకి ఈ శాపం తగిలింది. అక్కడి నుంచి కూడా వాళ్ళ వంశం కొంతవరకు కూడా నిర్వీర్యమవుతూ ఇవాళ కలియుగంలో కూడా ఆ విధంగా నడుస్తూ ఉంది. అంటే ఇప్పటికీ మీరు క్షత్రియ వంశాలు చూడండి, కొన్ని కనబడుతున్నాయి, కానీ పూర్తిగా అంతా మన క్షత్రులు పూర్తిగా ఎక్కడా కనబడటం లేదు. అంటే ఎక్కడ రాజులు అక్కడ కనబడకుండా, లేకపోతే వాళ్ళ యొక్క స్థితి పరిస్థితులు బాగాలేక అట్లా ఉన్నాయి. అంటే ఆ సర్పాలు ఆ విధంగా శాపం ఇచ్చాయి. మరి శాప పరిహారం ఏంటి దీనికి అని చెప్పి బ్రహ్మను అడిగాడట. మరి శాప పరిహారం ఏంటి అని అడిగితే అప్పుడు బ్రహ్మ అన్నాడు, మీరు కూడా నాగజాతి అనేటువంటిది కూడా ఉండాలి రాబోయే కాలంలో. ఈ నాగజాతి కూడా ఉంటేనే రాబోయే కాలం ఉద్ధరణ జరుగుతుంది, సంతానోత్పత్తి కలుగుతుంది. తద్వారా భూమి కావచ్చు, మనుషులు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లయినా మార్చాలని చెప్పి వీళ్ళకి ఈ నాగపంచమి నాగ చతుర్థి వ్రతాన్ని కేటాయిస్తూ ఈ తిథులు 2 కూడా మీకు కేటాయించామని చెప్పి బ్రహ్మదేవుడు అప్పటి నుంచి తిథి నిర్ణయంలో చతుర్థి తిథి పంచమి తిథి 2 నాగల పూజకి ప్రత్యేకంగా చెప్పబడింది. అలాగే చతుర్థి నాగ చతుర్థి అనేది కార్తీక మాసంలో వస్తుంది, నాగపంచమి అనేదేమో శ్రావణ మాసంలో వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పంచమి తిథి రోజున ఈ బ్రాహ్మణాది క్షత్రియాదులు కాకుండా మిగతా వర్ణం వారందరూ కూడా ఈ నాగపంచమి వ్రతాన్ని చేసుకోవచ్చు. బ్రహ్మ క్షత్రియాదులకు మాత్రము కార్తీక మాసంలో పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది చతుర్థి వ్రతం చేయమని చెప్పి అక్కడ. ఎందుకంటే చతుర్థి విషయం ఏంటంటే, అక్కడ చతుర్థి నాడు ఉన్న గణపతికి కూడా యజ్ఞోపవీతం వెళ్ళిపోతే అమ్మవారు అంటే నాగసర్పమే దానికి యజ్ఞోపవీతంగా మారుతుంది. అందుకని చతుర్థి తిథి చాలా ముఖ్యమైనదని చెప్పి అక్కడ దానికి కార్తీక మాసంలో ప్రతినిత్యం ఒక్కొక్క తిథి మంచి రోజు ఒక్కొక్క విషయం ఉన్నది అక్కడ కార్తీక మాసంలో. కార్తీక పురాణం చదువుకునే వారికి కూడా తెలుస్తుంది. కాకుండా పురాణాలు వేరు కూడా ఉన్నాయి, వ్రతాలు కూడా ఉన్నాయి దానిలో. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో గరుడ పంచమి కూడా అదే రోజున వస్తుంది. గరుడ పంచమి అంటే ఇక్కడ వాళ్ళిద్దరు కూడా ఒక ఫలాన్ని తీసుకొని తిన్నట్లయితే సగఫలం తినడం వల్ల ఆ సగఫలాన్ని సర్పరాజు, ఇంకో సగఫలం గరుత్మంతుడు పుట్టుతారు. అలా జరిగినటువంటి కథనే ఈ యొక్క నాగపంచమి మనకు గరుడ పంచమి తెలపబడింది. ఈ యొక్క నాగపంచమి గరుడ పంచమి విశేషం ఏంటంటే, ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఎవరికైతే సంతానం కలగలేదో లేదా సంతానపూరితంగా కొన్ని సంతాన దోషాలు ఉన్నటువంటి వారికి ఈ రోజున కనుక నాగపూజ విధంగా ఉపవాసం చేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని ఉన్నదిగా తదేకంగా చెప్పి 1/2 లీటర్ పాలు పోయటం కాదు, ఏదో చిన్ని గ్లాసులు పాలు తీసుకొని పోయాలి. మనం ఏం చేస్తామంటే మొత్తం పాలు పోసేస్తాం, ఎన్ని పాలు పోస్తే అంత ఫలితం వచ్చేస్తుందని చెప్పి. అదేదో విగ్రహ రూపంలోకి ఎక్కడైనా పక్కన విగ్రహానికి పోయాలి, కానీ అభిషేకము అంతే తప్ప వల్మీకం మీద పోయకూడదు. వల్మీకం అంటారు దాన్ని. మనకి ఎలా అయితే ఇల్లు ఉంటుందో అలానే ఆ యొక్క సర్పజాతికి సంబంధించి వల్మీకం ఆ పుట్టతోనే దానికి ఇల్లు, కాబట్టి దాని ఊరుగా మనం పోయకూడదు. ఏదో శాస్త్రానికి కొద్దిగా చిటికెడు పాలు వేసి తర్వాత పసుపు కుంకుమ కూడా బోర్న పోసేది, కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనకు 3 త్రిమూలం పెట్టారు కదా, దీంతోనే పసుపు కుంకుమ వేయాలి. గంధం కూడా మధ్య వెళ్తూ తిలకరించి 2 తెల్లటి పూలు పెట్టాలి. విపరీతమైన పూలు కూడా వేయకూడదు. తెల్లటి పూలు, అవకాశం ఉంటే మొగిలి పువ్వు పెట్టి ఆరాధన చేసినా చాలా విశేషంగా చెప్పబడింది. మొగిలి పువ్వు దొరకదు, ఆ సర్పాలు మొగిలి పువ్వు వాసనకు వస్తాయని చెప్పంటారు. శ్రావణ మాసంలో దొరుకుతూ ఉంటాయి, లక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళు పెడతారు కాబట్టి. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ మొగిలి పువ్వు ఒక్క విష్ణుమూర్తి ప్రీతిగానే పెట్టాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా, ఎందుకంటే అనంతుడు అనే పేరుతో ఇక్కడ విష్ణుమూర్తి ఉంటాయట సర్పరాజుల్లో. అందుకని మనకు అనంతుడు స్వరూపం కూడా ఒక 8 సర్పాలు ఒక సర్పం. ఇది మనకు ఉన్నటువంటి 8 ముఖ్యంగా ఉన్నాయి. ఆ 8 ఏంటంటే వాసుకి, తక్షకుడు, ధనుంజయుడు, శంఖపాలుడు, తర్వాత అనంతుడు, ఈ యొక్క కర్కోటకుడు,
ఇటువంటి సర్పాలకి ఐరావతం, ఇటువంటి సర్పాలు ప్రధానంగా ఆరాధన క్రమంలో పెడతారు. మరి వీటిని ఎలా ఆరాధించాలి అంటే కొంతమంది అంతా విధిపూర్వకంగా స్మార్త ప్రయుక్తంగా వేదమంత్ర ప్రయుక్తంగా చేసుకుంటే కనుక ధాన్యాదులు ఏవైతే ఉంటాయో అష్టధాన్యాలు అంటారు. ఇక్కడ నవధాన్యాలు కదా, అష్టధాన్యాలు. అదేంటంటే నవధాన్యాలు కదా అనుకుంటాం మనం. అష్టధాన్యాలు అంటే రాహుకేతు ఒకటిగా పెడతారు ఇక్కడ. అందుకని అష్టధాన్యాలు 8 ధాన్యాలు. 8 ధాన్యాలకు రాహుకేతు ఒకటిగా చేసుకొని ప్రతిదానికి ఒక సర్ప పెట్టి దానం ఇవ్వచ్చు ఆ రోజున. అలా కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు సర్పానికి ఏదైనా రాగిది కావచ్చు, రాగిది ఇస్తే చాలా విశేషం. రాగి సర్పానికి ప్రతినిత్యము దీపారాధన చేస్తే సర్పదోషాలు తొలగిపోతాయి. అది కూడా ఒక నియమంగా పెట్టుకోవచ్చు. తర్వాత ఆ రోజున మనం నైవేద్యంగా ఏం పెట్టుకోవాలి సర్పానికి? పుట్ట దగ్గర కానీ ఇంట్లో కానీ పూజ చేసుకొని అభిషేకం చేసుకొని, అంటే ఇంట్లో విగ్రహానికి ఏదైనా విగ్రహం ఉంటే అభిషేకం చేయొచ్చు. ప్రతిమ పూజ చేసి నైవేద్యంగా ఇది మనకు నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము కలిపినటువంటిది బాగా దంచేసి, తర్వాత పూలతో అర్చన. ఇక్కడ లాజా పుష్పాలతో అర్చన చేయమన్నారు. లాజా పుష్పాలు అంటే అందరికీ ఏంటో అనుకుంటారు, వరి పేలాలు, వాటితో అర్చన చేయాలి. అది దేవతా పుష్పాలు అంటారు. అవేంటంటే పువ్వు ఉన్న బరువు కూడా ఉండదు, అది లైట్ వెయిట్ ఉంటుంది. అటువంటి పూలతో ఆరాధన చేస్తే కనుక శీఘ్రకర. అదే కర్ణాటక సాంప్రదాయం వారైతే కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు. కొబ్బరి పూలు దొరుకుతాయి, కొబ్బరి పూలతో కూడా ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి సర్పజాతికి. ఈ విధంగా ఎవరైతే కుజుడు, రాహు అండ్ కేతు ఈ మనకు జాతక చక్రంలో 1వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 8వ స్థానం కానీ రాహుకేతులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క ఆరాధన క్రమంలో పెట్టుకోవచ్చు. తర్వాత కుజుడు 1 కానీ, 2 కానీ, 4 కానీ, 7 కానీ, 8 కానీ, 12వ స్థానాల్లో ఉంటే కనుక అది కూడా కుజదోషానికి సంబంధించినటువంటి ఆరాధన క్రమంలో పెట్టుకోవచ్చు. ఇంకా ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఎవరైనా అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య కవచం ఆ రోజంతా చదువుకోవచ్చు. ఆ తర్వాత శక్తి ఉంటే ఉపవాసం చేసి అంతా రాత్రి వరకు అట్లానే ఉండి మర్నాడు పొద్దున బ్రాహ్మడికి స్వయం పాకం ఎరుపు వస్త్రాన్ని దానం చేయాలి. అంటే ఆ రోజు చేయాల్సిన విషయం ఏంటంటే పంచమి రోజు అంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మర్నాడు స్వయం పాకము, ఎరుపు వస్త్రం, ఈ 2 కూడా ఈ యొక్క బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళది పూర్తి అవుతుంది ఈ యొక్క నాగపంచమి వ్రతం. మర్నాడు వాళ్ళు మళ్ళీ కూడా భోజనం చేసుకునే దానికి నైవేద్యం అంతా పెట్టుకొని అప్పుడు భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే నాగపంచమి వ్రతం సంపూర్ణం అవుతుంది. తర్వాత గరుడ పంచమి వ్రతాన్ని గురించి వస్తే కనుక గరుడ పంచమి వ్రతాన్ని వైష్ణవ దేవాలయాలు ఎక్కువగా జరుగుతాయి, ఇంట్లలో తక్కువ జరుగుతాయి. కర్ణాటక, కేరళ సాంప్రదాయంలో ఎక్కువగా గరుడ పంచమి వ్రతం చేస్తారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ వైష్ణవ దేవాలయం ఉండే చోట. ఎందుకంటే వాళ్ళు గరుడాల వారికి ముద్దలు, పసుపు ముద్దలు తయారు చేసి హోమం చేసి దాన్నే సర్పబలి అని కూడా అంటారు. అలా చేసి వాటి ఆరాధన క్రమంలో మళ్ళీ ఈ బలిపీఠం మీద గరుడపంతుడికి ఆవాహన చేసిన ఒక ముద్దల్ని ఎగరేస్తారు కొంతమంది కొన్ని దేవాలయాల్లో. ఎగరేసినప్పుడు అది ఎవరైతే జోలి పట్టుకొని ఉంటారో ఆ జోలిలో పెడితే అది వాళ్ళకి సంతానవంతులు అవుతారని చెప్పి ఒక నానుడు ఉంది. అది కూడా మనకు చరిత్ర ప్రకారంగా తీసుకుంటే ఒక్కొక్క దేవాలకు ఒక స్థితిని బట్టి చేస్తారు. అది అలా కూడా గరుడ పంచవ్రతం చేసుకుంటే కూడా మనకు సంతానం కలుగుతుందని చెప్పబడింది. ఈ విధంగా అందుకనే గరుడుడికి కూడా ఉద్భవించిన వాడే, ఈ దేవాసురుల సాగర మథనంలో ఉద్భవించిన వాడే. అంటే మనకు ఏదైతే అమృత భాండం దొరికిందో అమృత భాండం తీసుకొచ్చి శాప విముక్తి చేస్తాడు తన యొక్క తల్లికి. అలా దాస్యం నుంచి విముక్తించిన వాడే కరుత్మంతుడు. కాబట్టి తల్లికి ఎంత ప్రేమగా ఆరాధన చేస్తాడో, తల్లి కష్టాన్ని చూసి తొరికి ఇంద్రలోకానికి వెళ్ళి ఆ యొక్క అమృతాన్ని తీసుకొచ్చి అమృతం తాగితే అన్న కనీసంగా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి అమృతం తీసుకొచ్చి ఆ కొద్దిగా ఇచ్చిన అమృతాన్ని తీసుకొస్తుంటేనే 2 జోళ్ళు కింద పడి సర్పం తాగుతుంది. అలా అమరత్వం సర్పజాతికి వచ్చింది, గరుత్మంతుకు రాలేకపోయింది. ఈ విధంగా కానీ దేవతా స్వరూపంగా గరుత్మంతుడు అమృతాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన కూడా దేవతల్లో అమృతాన్ని పొందాడు. అయితే మాతృదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. చాలా విశేషంగానమ్మా మాతృదోషాలంటే చతుర్థ స్థానమందు కేతువు చంద్రుడు ఉంటే, లేదా చంద్రుడు కేతు ఉన్నా కూడా ఇది మాతృదోషం సంబంధమే. అంటే చంద్రుడు పూర్ణ ఫలితాన్ని మనకి ఇక్కడ కూడా చంద్రుడికి 3 విభజన ఉంది గ్రహానికి సంబంధించి. మధ్యమ చంద్రుడు, పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు. పూర్ణచంద్రుడికి అయితే దోషం ఉండదు. మధ్యమ చంద్రుడికి అట్లానే మళ్ళీ మనము క్షీణచంద్రుడి దోషాలు ఉంటాయి. ఈ క్షీణచంద్రుడు, మధ్యమ చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఈ దోషాలు ఖచ్చితంగా పడతాయి. ఎక్కువగా పితృదోషాల గురించి వింటూ ఉంటాం, కానీ మాతృదోషం కూడా చాలా పెద్ద నెగటివ్ ఇంపాక్టే ఉంటుంది లైఫ్ మీద, నెక్స్ట్ జనరేషన్స్ మీద కూడా అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ నాగుల పంచమిని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏ జాతకంలో మన మాతృదోషం ఉంది అని ఎట్లా తెలుస్తుంది అంటే కేతువు చతుర్థ స్థానం ముందు సంచారం చేయటం వల్ల మాతృదోషం ఉంది. లక్షణాలు ఏముంటాయి అంటే ముఖ్యంగా ఈ చతుర్థంలో ఉండడం, చతుర్థ స్థానం మాతృస్థానం.
ఈ మాతృస్థానంలో ఏంటంటే తల్లికి అనారోగ్యాన్ని ఫస్ట్ సూచితంగా కనబడుతూ ఉంటుంది చతుర్థమందు కేతు ఉంటే. తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇది అష్టమంలో కూడా కేతు చంద్రుడితో కలిసిన, అయితే అక్కడ అష్టమంలో చంద్రుడితో కేతు ఉన్నా కూడా ఇది దోషమే. అంటే ఇది టెక్నికల్గా మీరు చెప్తారు, కానీ ఇవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైఫ్లో అని అంటే కనుక అది మాతృదోషం అని చెప్పే వీలు ఏమన్నా ఉంటుందా? మాతృదోషం అంటేనమ్మా ప్రత్యేకంగా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే అనారోగ్య సూచనలు పుట్టంగానే, తర్వాత వారికి కొంతవరకు ఏదైనా కూడా ఒక గ్రోత్ రేట్ తక్కువగా ఉండటము, తర్వాత వాళ్ళకి ముఖ్యంగా ఆపరేషన్స్లా అని అటువంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన కానీ ఇబ్బందులు ఉండటము, లేదా మళ్ళీ సంతానం కలక్కపోవటము, ఇవన్నీ కూడా మాతృదోషానికి సంబంధించినవి. లేదా ఇంకా ఏంటంటే ఏదన్నా మన తల్లి సరిగ్గా చూసుకోకపోయినా బిడ్డని, అది కూడా మాతృదోషం సంబంధించింది. తల్లిదండ్రులు ఎట్లయితే చూసుకుంటాం ఇక్కడ కూడా తల్లిని అంత ఆప్యాయంగా మనం చూసుకోవాలి. అంటే ఈ కార్యాలు ఏవైతే సంవత్సరికాలు ఆబ్దికాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఇలాంటివి చేయనప్పుడు కూడా ఇలా మాతృదోషం కిందికి వస్తుంది అని అంటారు కదా. అంతే కదమ్మా, ఇప్పుడు తల్లి మనకి ఏదైతే ఉందో సంవత్సరికాలు కానీ మాసికాలు మీరు అన్నట్టు పెట్టేవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తేనే వాళ్ళకి శాంతి కూరి మనకు మళ్ళీ కూడా సంతానోత్పత్తి కలుగుతుంది. అందుకని మాతృదోషం అనేది కూడా దీనిలో మనం చెప్పబడింది. రైట్, అలాగేనండి. సో పూర్తిగా చెప్పాలంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కానీ పిల్లల పరంగా కానీ అలాగే ఇలాంటి దోషాలు ఏమన్నా ఉన్నా కానీ ఈ నాగుల పంచమి రోజున మీరు చెప్పిన విధానంగా కనుక పూజ ఆచరించినట్టయితే డెఫినెట్గా అన్నిటికీ ఫలితం ఉంటుంది అన్నట్టు. రైట్, ధన్యవాదాలు. నమస్కారం.